హాయ్ ఫ్రెండ్స్, సాటర్న్ యొక్క మూన్స్లో అతిపెద్ద మూన్ అయిన టైటన్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఇది ఎలాంటి మూన్ అంటే ఈ సోలార్ సిస్టంలో కేవలం దీనిపైన మాత్రమే భూమిలాగానే ఎక్కువ డెన్సిటీ గల అట్మాస్ఫియర్ లేయర్ ఉంది. 1980లో వోయేజర్ 1 స్పేస్ క్రాఫ్ట్ సాటర్న్ ప్లానెట్కి చాలా దగ్గరగా పాస్ అయింది. అప్పుడు ఈ స్పేస్ క్రాఫ్ట్ సాటర్న్ యొక్క ఫొటోస్ని అలాగే దాని రింగ్స్కి సంబంధించి కొన్ని ఫొటోస్ని పంపించింది. వీటితో పాటు సాటర్న్ యొక్క అతిపెద్ద మూన్ అయిన టైటన్ యొక్క ఫొటోస్ను కూడా పంపించింది. టైటన్ ఈ సోలార్ సిస్టంలోనే ఒకే ఒక్క మూన్, కేవలం దీనిపైన మాత్రమే డెన్స్ వాయుమండలం ఉంది. ఈ విషయం తెలిసాక సైంటిస్టులు టైటాన్ గురించి రీసెర్చ్ చేయకుండా ఉండలేకపోయారు. కానీ ఫ్రెండ్స్, ఈ మిషన్ అంత సింపుల్గా ఏమీ జరగలేదు. అందుకనే పెద్ద స్పేస్ ఏజెన్సీ అయిన నాసా, ISA అంటే ఇటాలియన్ స్పేస్ ఏజెన్సీ మరియు ESA అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు కలిసి సాటర్న్ మూన్ టైటన్ దగ్గరికి వెళ్లే మిషన్ని తయారు చేయడానికి ప్లాన్ చేశాయి. అలాగే ఈ మిషన్ పూర్తిగా 20 సంవత్సరాల వరకు నడుస్తుంది. ఈ మిషన్లో మనుషులు సాటర్న్ని చాలా దగ్గర నుంచి చూడగలుగుతారు. ఈ మిషన్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే మన మూన్ని వదిలేసి వేరే గ్రహం యొక్క మూన్ని అంటే సాటర్న్ మూన్ పైన ల్యాండ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం. టైటన్ ఎలాంటి మూన్ అంటే దాని లోపల ఉన్న ప్రపంచం ఎలా ఉంటుంది అని ఎవరికీ కూడా తెలియదు. దీని లోపల ఏదైనా జరగవచ్చు. ఈ మూన్లో ఎలాంటి రహస్యాలు దాగి ఉన్నాయో ఎవరు కూడా ఇమాజిన్ కూడా చేయలేరు. అసలు ఈ టైటన్లో అంత స్పెషల్గా ఏముంది? సైంటిస్టులు దీని గురించి తెలుసుకోవడానికి ఎందుకు అంత ఇంట్రెస్టెడ్గా ఉన్నారు? ఈ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. టైటన్ని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు. అది ఏంటి అంటే ప్లానెట్ లైక్ మూన్, అంటే ప్లానెట్లా ఉండే మూన్ అని. టైటాన్కి ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే మన సోలార్ సిస్టంలో ఉన్న ఎర్త్, వీనస్ ప్లానెట్స్ తర్వాత ఈ టైటాన్ మాత్రమే ఎలాంటి ఉపగ్రహం అంటే కేవలం దీనిపైన మాత్రమే డెన్సర్ వాయుమండలం ఉంది. ఒకవేళ టైటాన్ సాటర్న్ని ఆర్బిట్ చేయకుండా డైరెక్ట్గా సూర్యుడి చుట్టూ తిరిగినట్లయితే మేబీ మెర్క్యూరీ, వీనస్, ఎర్త్ లాగానే సోలార్ సిస్టంలో ఉన్న ప్లానెట్స్ లిస్ట్లో ఉండేది. ఎందుకంటే ఇది మిగతా మూన్స్ కంపారిజన్లో చాలా వేరుగా ఉంటుంది. అలాగే టైటాన్ యొక్క ఆకారం మెర్క్యూరీ, ప్లూటో కంటే కూడా చాలా పెద్దగా ఉంటుంది. జూపిటర్ యొక్క మూన్ గైనమేడ్ తర్వాత టైటానే సోలార్ సిస్టంలో అతిపెద్ద మూన్గా చెప్పుకుంటారు. ఇప్పుడు చెప్పబోయేది విని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అది ఏంటి అంటే టైటాన్ మన చంద్రుడి కంటే 1.5 రెట్లు పెద్దది మరియు దీని డయామీటర్ 5150 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే టైటాన్ మాస్ మన చంద్రుడి మాస్ కంటే 80% ఎక్కువ ఉంటుంది. వోయేజర్ 1 స్పేస్ క్రాఫ్ట్ ద్వారా పంపబడ్డ టైటాన్ ఇమేజెస్ని చూసి సైంటిస్టులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందువల్లే టైటాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు. ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని 1997 అక్టోబర్ 15న కసినీ స్పేస్ క్రాఫ్ట్ని సాటర్న్ పైకి లాంచ్ చేయడం జరిగింది. అలా తన 7 సంవత్సరాల లాంగ్ జర్నీ తర్వాత 2004 జూలై 1న సాటర్న్ ఆర్బిట్ని రీచ్ అయింది. కసినీ కంటే ముందే 3 స్పేస్ క్రాఫ్ట్లు సాటర్న్ దగ్గరికి పంపించడం జరిగింది. అవి ఏంటి అంటే పైనీర్ 1, వోయేజర్ 1 మరియు వోయేజర్ 2. ఇందువల్లనే సాటర్న్కి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. అందువల్ల కసినీని అక్కడికి పంపడం చాలా సింపుల్ అయింది. అయితే కసినీకి ముందు వెళ్లిన స్పేస్ క్రాఫ్ట్లన్నీ కూడా సాటర్న్కి దగ్గరగా మాత్రమే పాస్ అయ్యాయి. కానీ కసినీ మాత్రం సాటర్న్ ఆర్బిట్కి రీచ్ అయ్యి సాటర్న్ని ఆర్బిట్ చేయడం మొదలుపెట్టింది. కసినీ మాత్రమే సాటర్న్ యొక్క డీటెయిల్డ్ ఇమేజెస్ని పంపించింది. అందువల్లనే సాటర్న్ గురించి ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకోవడానికి ఛాన్స్ దొరికింది. తన 7 సంవత్సరాల జర్నీలో కసినీ ఒంటరిగా ఏమీ లేదు. కసినీకి ఒక తోడును పంపించడం కూడా జరిగింది. దాని పని ఏంటంటే సాటర్న్ మూన్ అయిన టైటాన్ పై ల్యాండ్ అయి దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం. ఫ్రెండ్స్, కసినీకి ఆ తోడు మరేదో కాదు, అది ఒక ల్యాండర్. ఆ ల్యాండర్ పేరు వేగాన్. ఈ ల్యాండర్ టైటన్ పై ఉన్న డెన్సర్ అట్మాస్ఫియర్ కింద ఎలాంటి రహస్యాలు దాగి ఉన్నాయి అని తెలుసుకోవాల్సి ఉంటుంది. కసినీ స్పేస్ క్రాఫ్ట్ని నాసా తయారు చేసింది. కానీ దీని తోడైన ల్యాండర్ని మాత్రం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తయారు చేసింది. 2004వ సంవత్సరానికల్లా కసినీ, వేగాన్లు టైటన్ ఆర్బిట్లోకి సక్సెస్ఫుల్గా రీచ్ అయ్యాయి. మరియు 24 డిసెంబర్ 2004లో వేగన్ ల్యాండర్ టైటన్ నుంచి డిటాచ్డ్ అయి టైటన్పై తన మిషన్ని పూర్తి చేయడానికి ఒక అడుగు ముందుకేసింది. దీంతో పాటు కసినీ కూడా టైటన్ ఆర్బిట్లో ఉండి కొన్ని ఫొటోస్ తీసి పంపించడం జరిగింది. కానీ ఈ ఫొటోస్లో టైటాన్ యొక్క డెన్సర్ క్లౌడ్స్ కారణంగా ఏమీ కనిపించలేదు. అయినా కానీ కసినీలో ఉన్న రాడార్ కెమెరా సహాయంతో ఈ క్లౌడ్స్ కింద ఉన్న ఫొటోస్ని తీయడం జరిగింది. అయితే వీటిలో ఆశ్చర్యం కలిగించే ఒక ఫోటో దొరికింది. ఈ ఫోటోని మీరు స్క్రీన్పై చూడవచ్చు. అయితే ఈ ఫోటోలో లైట్ కలర్ మధ్యలో ఉన్న లోతైందేంటి? సైంటిస్టులకి ఇది సముద్రం మధ్యలో ఉన్న ఐలాండ్లా కనిపిస్తుంది. వేగన్ టైటన్ అట్మాస్ఫియర్లో దిగిన వెంటనే
ఈఎస్ఏకి కంటిన్యూయస్గా ఇమేజెస్ని పంపించడం మొదలుపెట్టింది. టైటాన్కి డెన్సిటీ తక్కువగా ఉండటం వల్ల దీని గ్రావిటీ కూడా చాలా తక్కువగా ఉంది. అందువల్లే అట్మాస్ఫియర్ చాలా దూరం వరకు విస్తరించి ఉంది. టైటాన్ అట్మాస్ఫియర్ సర్ఫేస్ నుంచి దాదాపు 975 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. ఇప్పుడు ఎలాంటి సమయం వచ్చింది అంటే వేగన్ ప్రతి సెకండ్కి 6 కిలోమీటర్ల వేగంతో టైటాన్ అట్మాస్ఫియర్లో నుంచి సర్ఫేస్ పైకి ముందుకు వెళ్తూ ఉంది. అక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అంటే టైటాన్ అట్మాస్ఫియర్లో 500 కిలోమీటర్ల వరకు కూడా డెన్సర్ క్లౌడ్స్ మరియు డస్ట్ మాత్రమే ఉంది. ఆ తర్వాత వేగన్ పారాషూట్ ఓపెన్ అయి టైటాన్ సర్ఫేస్కి దగ్గరగా వెళ్తూ ఉంది. ఇది ఎంత అయితే ముందుకు వెళ్తూ ఉందో మనకి అంతే క్లియర్ ఇమేజెస్ని పంపిస్తోంది. అయితే మనం టైటాన్పై ఏం చూసాం? టైటాన్పై చిన్న చిన్న పర్వతాలు అలాగే నదుల్లాగే ఉండే కొన్ని ఆకారాలు మాత్రమే దొరికాయి. సేమ్ మన భూమి మీద ఉన్న వాటిలాగానే. దట్స్ అమేజింగ్. ఎందుకంటే సూర్యుడి నుంచి 1.4 బిలియన్ కిలోమీటర్ల దూరంలో టైటాన్ ఉంది. ఇక్కడ టెంపరేచర్ దాదాపు -179 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. ఇంత తక్కువ టెంపరేచర్లో కూడా అక్కడి నదులు లిక్విడ్ ఫామ్లో ఎలా ఉన్నాయి? అలాగే టైటాన్ డెన్సర్ అట్మాస్ఫియర్లో 98.4% నైట్రోజన్, 1.4% మీథేన్ మరియు 0.1% హైడ్రోజన్ గ్యాసెస్ ఉన్నాయి. దీని అర్థం ఏంటి అంటే సోలార్ సిస్టంలో ఎర్త్తో పాటు టైటాన్ మీద మాత్రమే ఇంత ఎక్కువ మొత్తంలో నైట్రోజన్ ఉంది. కానీ సైంటిస్టు మాత్రం టైటాన్లో ఉన్న నదుల్లో ఉన్నది లిక్విడా, ఒకవేళ కాకపోతే మరి ఇంకేంటి అని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇంత తక్కువ టెంపరేచర్లో నీరు లిక్విడ్ ఫామ్లో ఉండడం అనేది ఇంపాసిబుల్. సైంటిస్టులకి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం టైటాన్ అట్మాస్ఫియర్లోనే దొరికింది. అది ఏంటంటే టైటాన్ వాతావరణంలో నైట్రోజన్ తర్వాత మీథేనే ఎక్కువ మొత్తంలో ఉంది. సైంటిస్టు మాత్రం ప్రయోగశాలలో రీసెర్చ్ చేసి ఏం చెప్పారంటే ఒక మీథేన్ మాత్రమే చాలా తక్కువ టెంపరేచర్ అయినా లిక్విడ్ ఫామ్లో ఉంటుంది అని. దీని అర్థం టైటాన్ పై ఉన్న నదులు వాటర్తో కాకుండా లిక్విడ్ మీథేన్తో నిండి ఉన్నాయి. అవును, మీరు విన్నది నిజమే. మన సోలార్ సిస్టంలో టైటాన్ మాత్రమే ఎలాంటిది అంటే చాలా వరకు మన భూమిలాగానే కనిపిస్తుంది. టైటాన్పై మన భూమిలాగానే నదులు, సముద్రాలు మరియు పర్వతాలు కూడా ఉన్నాయి. కానీ ఈ రెండింటి యొక్క రూపం మరియు కండిషన్ వేరుగా ఉంటాయి. టైటాన్పై సర్ఫేస్ మట్టితో కాకుండా మంచు రూపంలో ఉన్న హైడ్రోకార్బన్స్తో మరియు నీటితో తయారైంది. అంటే టైటాన్పై ఉన్న పర్వతాలు, ఎడార్లు అన్నీ కూడా కేవలం మంచు మాత్రమే. ఇక్కడ తక్కువ టెంపరేచర్ కారణంగా నీరు మంచుగడ్డల్లాగా మరియు మీథేన్ కూడా లిక్విడ్ రూపంలో ఉంది. 14 జనవరి 2005 అనేది ఎలాంటి రోజు అంటే అదే రోజు వేగన్ ల్యాండర్ టైటాన్ సర్ఫేస్ పై ల్యాండ్ అయింది. ఇది ల్యాండ్ అయిన కొంత సమయం వరకు టైటాన్ యొక్క సర్ఫేస్ ఇమేజెస్ని పంపించింది. వీటిని మీరు స్క్రీన్పై చూడవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ విషయం గురించి తెలిసే ఉంటుంది. అదేంటంటే మార్స్ తర్వాత టైటానే ఎలాంటి స్పేస్ ఆబ్జెక్ట్ అంటే ఇది మనకి చాలా దూరంలో ఉన్నప్పటికీ కూడా దీని మీద ల్యాండ్ అవ్వడంలో విజయం సాధించాం. ఇది విని మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అది ఏంటంటే ఈ అమేజింగ్ అయిన మూన్పై వర్షం కూడా పడుతుంది. కానీ ఈ వర్షం వాటర్తో కాకుండా లిక్విడ్ మీథేన్తో కరుస్తుంది. టైటాన్ మాత్రమే ఎలాంటి స్పేస్ ఆబ్జెక్ట్ అంటే మనకి అవసరమయ్యే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ సమృద్ధిగా ఉన్నాయి. సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే టైటాన్పై ఉన్న లిక్విడ్ మీథేన్ని యూజ్ చేసి మనుషుల యొక్క ఎన్నో డిసీజెస్కి మెడిసిన్ తయారు చేయవచ్చు. అలాగే టైటాన్పై మీథేన్తో ఉన్న నదులు, సముద్రాల్లో ఎన్నో రకాల జీవులు ఉండవచ్చు. ఇలా సైంటిస్టులు ఆలోచిస్తున్నారు. ఈ జీవుల యొక్క రూపం మరియు క్రియేషన్ భూమిపై ఉన్న జీవులతో కంపేర్ చేస్తే చాలా వేరుగా ఉండవచ్చు. టైటాన్పై ఆర్గానిక్ కంపౌండ్స్ చాలా సమృద్ధిగా ఉన్నాయి. అందువల్ల ఇక్కడ లైఫ్ ఉంది అని చెప్పడంలో ఆశ్చర్యపడాల్సిన పని లేదు. టైటాన్ అట్మాస్ఫియర్లో జీవిస్తున్న ఈ జీవులు మనకు ఏలియన్స్తో సమానమే. భూమిపై ఉన్న వేర్వేరు జాతులతో కంపేర్ చేస్తే ఇవి ఖచ్చితంగా వేరుగా ఉంటాయి. కసినీ స్పేస్ క్రాఫ్ట్ టైటాన్ అట్మాస్ఫియర్లో ఉన్న థర్మోస్ఫియర్ లేయర్లో టైటాన్ని ఆర్బిట్ చేస్తోంది. ఈ లేయర్ టైటాన్ అట్మాస్ఫియర్లో 800 కిలోమీటర్ల దగ్గర నుంచి 1200 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. ఇందువలనే టైటాన్కి నార్త్ పోల్లో ఉన్న చాలా భాగాలకి మ్యాపింగ్ కూడా చేయడం జరిగింది. టైటాన్ మన భూమికి ఎంత దూరంలో ఉంది అంటే దాని నుంచి వచ్చే డేటా మనకి చేరడానికి 1 గంట కంటే ఎక్కువ సమయం పడుతుంది. టైటాన్ సర్ఫేస్ గురించి తెలుసుకోవడానికి మనం 7 సంవత్సరాల వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. చివరికి ఈ విషయంలో సక్సెస్ అవ్వగలిగాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.